జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన హైదరాబాద్లో నిర్వహించి తలపెట్టిన నవనిర్మాణ సభ చుట్టూ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ నిర్వహించి తలపెట్టిన సభపై మంత్రి పొన్నం విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పాటును అంగీకరించని పవన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ నవనిర్మాణ సభ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన వచ్చినప్పుడు తాను తీవ్ర మనస్తాపానికి గురై ఏకంగా 11 రోజుల పాటు అన్నం ముట్టలేదని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు తెలంగాణ గడ్డపై సభలు పెట్టే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కడా లేదని, కేవలం పొలిటికల్ ప్యాకేజీల కోసమే ఆయన రాజకీయాలు మారుస్తుంటారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రక్తాలు వచ్చేలా కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నా, నా బాధ తెలంగాణ ఇచ్చినందుకు కాదు, నా బాధ మీరు 1997లో రాష్ట్రాన్ని విడగొడతాం అన్న భారతీయ జనతా పార్టీ మీరు 17 సంవత్సరాలు పైన మీరు ఎందుకు ఆపారు? ఏ కారణాలు మిమ్మల్ని ఆపినాయి? అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తామని అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు? అంటే మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా, ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి, తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కొట్టుకు చావండి అని చెప్పి మనకు అన్యాయం చేశారు. అదొక్కటే కాక అన్యాయంగా ఒక తెలుగుదేశం ఎంపీ, నాకు ఆయన నారాయణ గారు అనుకుంటా, కొనుకల నారాయణ గారు అనుకుంటా, ఆయన కొడితే నాకు చాలా బాధ కలిగింది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మీద విషం గక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకుముందు 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవనిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్నతల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డాలని చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారు చెప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు, అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్.